అంతవరకు నేను ఉన్నాను. నేను ఉండే వరకు సకల శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, దేవుళ్ళు, పూజలు, ఉపాసనలు, ధ్యానము అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నేను ఉన్నంత వరకు అంతా ఉన్నాయి. నేను లేనప్పుడు ఏమీ లేదు. అట్లా దాన్ని అర్థం చేసుకునేదానికి సమయం పడుతుంది. కాబట్టి ఇట్లా సందేహం వస్తే తప్పు కాదు. చాలామంది భయపెడతారు, అట్లా సందేహపడరాదు. సందేహం పుట్టాలి, సందేహం నివృత్తి కావాలి. అదే మంచిది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. వీళ్ళందరినీ మనము నేను ఉన్నాను కాబట్టి ఉన్నంత వరకు, ఎంతవరకు నాలో నేను నువ్వు అనే ఈ ద్వంద్వ భావం ఉంటుందో అంతవరకు ఇది సమస్తము ఉన్నది.